కాంగ్రెస్ లో ధిక్కార స్వరం, కొత్త పాత నేతల మధ్య విభేదాలు, సమన్వయ లోపమే కారణమా, ప్రోటోకాల్ విషయంలోనూ రచ్చ. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? 10 మంది నియోజకవర్గం ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ నుంచి ఎమ్మడే కాంగ్రెస్ లోకి తీసుకున్నారు కదా, అప్పుడు స్టార్ట్ అయిందండి బాబు ఇక ఈ లొల్లి. 10 ఏండ్లు కేసీఆర్ కేసులు పెట్టిండు, ఇబ్బందులు పెట్టిండు, అయినా కూడా భుజాల మీద పార్టీ మోసి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారు అసలు నేను ఆ ఒక్కడిని కూడా అవతల కాకి యువతలకి రాదని చెప్పిండు సారు. ఎమ్మడే టక 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 10 మందిని తీసుకున్నాడు. ఆ 10 నియోజకవర్గాలల్లో చాలా తారస్థాయికి చేరుతా ఉన్నది పంచాయతీ. పాత కాంగ్రెస్ వాళ్ళకి, ఇప్పుడు వచ్చిన కొత్త కాంగ్రెస్ వాళ్ళకి. కొత్త కాంగ్రెస్ వాళ్ళని ముందు కూర్చోబెట్టిండ్రు, పాత కాంగ్రెస్ వాళ్ళని వెనక్కి కూర్చోబెట్టిండ్రు. ఈ కొత్త కాంగ్రెస్ వాళ్ళంతా కూడా అప్పుడు కేసీఆర్ పక్కనే ఉన్నారు, ఉండి 6 నెలల ముందు జంప్ అయ్యి ఇళ్ళకి వచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళే పదవులు అనుభవిస్తా ఉంటే మా పరిస్థితి ఏందని చెప్పి చాలా అంటే చాలా, అసలు ఇక ఇన్ని రోజులు కొంత సైలెంట్ ఉన్నారు. ఎంత సమయం అయిపోతుంది, సంవత్సరం అయింది. ఖచ్చితంగా కష్టపడ్డోడు ఏదో ఒక పదవి ఆశిస్తాడు కదా, మరి ఆ పదవులు ఇవ్వాలి కదా. మళ్ళీ కొత్త వాళ్ళకి ఎమ్మెల్యే వచ్చిండు కదా, ఎమ్మెల్యే ఏది చెప్తే అదే ఆయనకు సంబంధించిన వాళ్ళకే. అరే ఇదేందయ్యా బాబు, అప్పుడు వీళ్ళే నడిపించారు రాజకీయం, ఇప్పుడు వీళ్ళే నడిపిస్తున్నారు. 10 ఏండ్లు మనం ఏ పార్టీ మారుకుంటే కాంగ్రెస్ లోనే ఉన్నాం కదా, ఇప్పుడు ఏంది మాకు అని చెప్పేసి. సో ఇట్లా సమన్వయ లోపం అయితే ఉన్నది, ప్రతి విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ కోసం కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఈ రోజు చెప్తున్నటువంటి మాట.